హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇప్పటి వరకు ఒక రీమేక్ సినిమా కూడా చేయని సౌత్ హీరో లిస్ట్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వెళ్లే ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే రీమేక్ మూవీ ట్రెండ్ అన్ని ఇండస్ట్రీలో ఉంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ తో పాటు స్టార్ హీరోలందరూ ఈ రీమేక్ సినిమాలు చేసిన వాళ్ళే. అయితే కొందరు స్టార్ హీరోలు మాత్రం రీమేక్ల జోలికి వెళ్లడం లేదు. రీమేక్లు వద్దు, స్ట్రైట్ సినిమాలే ముద్దు అని చెప్తున్నారు. ఆ హీరోలు ఎవరంటే నెంబర్ 1 టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరుగా కొనసాగుతున్న మహేష్ బాబు కెరీర్ ఆరంభం నుంచే రీమేక్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటి వరకు హీరోగా మహేష్ బాబు 28 సినిమాల్లో నటించాడు. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా రీమేక్ మూవీ లేకపోవడం విశేషమనే చెప్పాలి. హీరోగా ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే రీమేక్ సినిమాలు చేయకూడదనే రూల్ పెట్టుకున్నాడు మహేష్ బాబు. ఆ రూల్ ను ఇప్పటికీ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాడనే చెప్పాలి. గతంలో దళపతి విజయ్ కత్తి మూవీని తెలుగులో రీమేక్ చేసే ఛాన్స్ మహేష్ బాబుకు వచ్చింది. అలాగే బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ను మహేష్ బాబుతో తెలుగులో రీమేక్ చేయాలని కొందరు ప్రయత్నించారు. కత్తి 3 ఇడియట్స్ ను మహేష్ బాబు తిరస్కరించాడనే చెప్పాలి. కంపారిజన్స్ వస్తాయనే భయంతోనే తాను రీమేక్లుగా దూరంగా ఉన్నట్లు తనలోనే మహేష్ బాబు వెల్లడించాడు. నెంబర్ 2 విజయ్ దేవరకొండ. మహేష్ బాబుతో పాటు మరో స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇప్పటి వరకు రీమేక్ సినిమాలో నటించలేదు. పెళ్లి చూపులతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ అన్ని స్ట్రైట్ సినిమాలే చేస్తూ వచ్చాడు. రీమేక్ల జోలికి మాత్రం వెళ్ళలేదని చెప్పాలి. భవిష్యత్తులో రీమేక్లు చేయకూడదనే రూల్ కు అతడు కట్టుబడి ఉంటాడో లేదో అన్నది వేచి చూడాలి. నెంబర్ 3 దుల్కర్ సల్మాన్. 2012లో రిలీజ్ అయిన సెకండ్ షో మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు హీరోగా 45 పైగా సినిమాలు చేశాడు. ఇందులో ఒక్కటి కూడా రీమేక్ మూవీ లేదు. అతడు హీరోగా నటించిన పలు మలయాళ సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యేవి. కానీ దుల్కర్ మాత్రం ఇతర హీరో సినిమాల రీమేక్ చేయలేదు. స్ట్రైట్ కథలతోనే సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్నాడు. రీమేక్లలో అవకాశాలు వచ్చినా కూడా నిర్మోహమాటంగా తిరస్కరిస్తున్నాడు. నెంబర్ 4 రక్షిత్ శెట్టి. కన్నడ హీరో సప్తసాగర దాచే రక్షిత్ శెట్టి కూడా రీమేక్ సినిమాలో నటించకూడదని పాలసీ పెట్టుకున్నాడు. 14 ఏళ్ల కెరీర్ లో అన్ని స్ట్రైట్ సినిమాలే చేశాడు. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన కిరాక్ పార్టీ సినిమాను తెలుగులో నిఖిల్ రీమేక్ చేశాడు. బాలీవుడ్ హీరో నితిన్ కూడా రీమేక్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడు. బాలీవుడ్ లో విజయవంతమైన అంధాధున్ సినిమాను మాస్టర్ పేరుతో తెలుగులోకి రీమేక్ చేశాడు. నితిన్ కెరీర్ లో చేసిన ఒకే ఒక రీమేక్ మూవీ ఇదే. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.